గారిని నగరికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి, అందరికీ తెలుసు. తీసుకెళ్ళినప్పుడు పిచ్చిదానిలాగా నేను వెనకాల పరిగెత్తాను. వాళ్ళ కారు మా అపార్ట్మెంట్ లోనే ఉండింది. పిచ్చిదానిలా పరిగెత్తా వెనకాలే. ఎవరో ఫోన్ చేయాల, వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు ఫోన్ చేసి డాడీని తీసుకెళ్లిపోయారా ఆంటీ, ఇమ్మీడియట్ గా రండి అంటే పరిగెట్టా వెనకాల. మీరు అక్కడ చూసుంటారు లేదో నాకు తెలియదు, ఎవరు చూసారు నన్ను లేదు, నేను అక్కడ ఉన్నా. ఆ మరుసటి రోజే అతని గురించి తెలిసింది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో హై డ్రామా ఆడాడు. అవంతా ఓకే. విజయవాడలో హైకోర్టులో పిటిషన్ అయ్యాలి మొబైల్స్ కోసం అని చెప్పి నన్నే తీసుకెళ్లి విజయవాడకి నా దగ్గరే ₹1,00,000 లాయర్ కట్టాలని చెప్పి నా దగ్గరే తీసుకెళ్లాడు. అక్కడ బుక్ అయిన హోటల్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. తీసుకెళ్లారని చెప్పాను, అక్కడికి ఆగిపోయింది. ఇంతకుముందు తీసుకెళ్ళినప్పుడు ఎలా బయట వచ్చారు సార్ అతను? ఒకే ఒక మాట చెప్తాను సార్ లాస్ట్. నగిరి నుంచి అతను మరుసటి రోజు బయట రావడానికి గల కారణం, ఏకైక కారణం, అతని భార్య రేణుక ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు ఫోన్ చేసి నీకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి ఆ ఫోన్స్ లో, ఇప్పుడు గాని కిరణ్ బయట రాకపోతే అవన్నీ వాళ్ళకి వెళ్తాయి, నువ్వు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేపించారో ఆమెకు చెప్పి వెంటనే రిలీజ్ కావాలి, లేదంటే నీవన్నీ బయట వస్తాయని చెప్పి అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేపించింది. ఎవరు? రేణుక, ఆ మహిళకి. ఆమె కూడా ఓపెన్ గా చెప్తున్నాను, రోజా గారి బంధువు, రిలేటివ్, సొంత ఫ్యామిలీ మెంబర్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఇవ్వను, అవసరాన్ని నేను అన్ని బయట పెడతాను.